తెలంగాణలో నామినేషన్ల హంగామా మొదలైపోయింది. మొదటి 4 రోజులు మంచి రోజులు కావడంతో ముందుగానే అభ్యర్థులు నామినేషన్స్ ను వేయబోతున్నారు. ఇవాళ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ చేయబోతున్నారు. ఇక అభ్యర్థులు ఒక్కొక్కరు 4 సెట్ల వరకు నామినేషన్స్ ను దాఖలు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించడంతో నీలం మధు తన రెండో సెట్ ను ఈ నెల 20న రేవంత్ రెడ్డితో కలిసి వేయబోతున్నారు. చామల కిరణ్ 24న రెండో సెట్ ను వేయబోతున్నారు. ఇక ఈ నెల 21న భువనగిరిలో భారీ ర్యాలీ జరగబోతోంది. దీనికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కాబోతున్నారు. రేపు పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ, మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేయబోతున్నారు. 18, 19, 20, 21 తేదీల్లో ఈ 4 రోజులే మంచి రోజులుగా ఉండటంతో వీటిని నేతలు భావిస్తున్నారు. ఇక 18న ఏకాదశి, 19న ఏకాదశి, 20న ద్వాదశి, 21న త్రయోదశి ఉండటంతో ఆ రోజుల్లో నామినేషన్స్ ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో నామినేషన్స్ ప్రక్రియ హంగామా అయితే మొదలైపోయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, మొదటి 4 రోజులు మంచి రోజులు కావడంతో ఇక్కడ నేతలు కూడా నామినేషన్స్ వేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇవాల్టి నుంచి రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్ కొనసాగుతుంది. ఇవాల్టి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 26న పరిశీలన ఉంటుంది. 29 ఉపసంహరణకు చివరి తేదీ ఉంటుంది. ఇక వచ్చే నెల 13న పార్లమెంట్ స్థానాలు 17 పార్లమెంట్ స్థానాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు 4వ దశ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఆయా పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇవాల్టి నుంచే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 14, 15 స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా ముందుకు వెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఒకవైపు ముఖ్యమంత్రి పదవి, మరోవైపు అధ్యక్ష పదవి రెండు కూడా సమన్వయంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ నుంచి 17 పార్లమెంట్ స్థానాలకు నేతలందరూ కూడా సమాయత్తమవుతున్నారు. కేవలం 7 రోజుల పాటు నామినేషన్లకు సమయం ఉంది కాబట్టి అందులో కేవలం 4 రోజులు మాత్రమే మంచి గడియలు ఉన్నందుకు నేతలందరూ కూడా పెద్ద స్థాయిలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఉంది. మరోవైపు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. అది కూడా ఇవాళ రేపు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ల ప్రక్రియ కూడా నేతలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇవాల్టి నుంచే కొంతమంది నేతలు ప్రణాళికాబద్ధంగా కూడా మొత్తం కూడా నామినేషన్ల పరం ఏ విధంగా ఉండాలి, ఏ నేతలు ఎప్పుడు హాజరవుతారనే దాన్ని కూడా ఒక ప్రణాళిక విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇవాళ నుంచి నేతలందరూ కూడా ఒక్కొక్కరు అభ్యర్థులు ఎవరైతే ఆయా పార్లమెంట్ స్థానాలకు సిద్ధంగా ఉన్నారో ఇటు బీజేపీ కూడా దానికి సిద్ధమవుతుంది. ఇవాళ 3 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ వేయబోతున్నారు. మెదక్, ఇటు మహబూబ్ నగర్, ఇటు మల్కాజ్గిరి ఈ 3 స్థానాలకి ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. జాతీయ నేతలందరూ కూడా కీలకంగా ఈ నామినేషన్ల పర్వానికి వెళ్ళబోతున్నారు. ఇది కూడా డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ కూడా అదే కోణంలో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇట్లా ఒక్కొక్కరు కూడా నామినేషన్ల పర్వానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఆయా పార్టీలు నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీలు, అట్లనే జాతీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్ళి నామినేషన్లు వేసేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.